ఇక్కడ అంతా సెట్ చేసేసినాను. సో ఏంటిదంటే ఇక్కడ మన సామాన్లు పెట్టుకుందాం. సో ఇక్కడ మన రూమ్ ఉంటుంది మొత్తం గ్లాస్ తోటి కవర్. ఇదేంటి సో ఏదో పెట్టేసిన నేను. నాకు అనిపిస్తుంది ఇది తీసేయాలని, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా నేను అనిపిస్తుంది కానీ ఉండాలి. సో నాకు అనిపిస్తుంది ఏంటిదంటే నేను ఈ డోర్ తీసేస్తాను. నా దగ్గర యాక్స్ చేసుకుందాం, యాక్స్ వేసుకుందాం. యాక్స్కి 2 స్టిక్స్ కావాలి, అవి మన దగ్గర ఉన్నాయి. 8 స్టిక్స్. ఓ 2 స్టిక్స్. ఓకే ఓకే 6 అయినాయి. ఒక యాక్స్ చాలు మనకు. ముందే మన యాక్స్ లెక్క పిక్ యాక్స్ తోటే చేస్తున్నాం. సో చాలా ఉన్నాయి నా దగ్గర. సో ఇవి కూడా తీసేద్దాం. సో ఇంత పెద్ద రూమ్, సో ఇంత ఉంది. సో దీన్ని నేను కుల్లాగానే వదిలేద్దాం అనుకుంటలేను, నేను అనుకుంటాను. సో ఇక్కడ ఈ ప్లాంక్స్ తీసేద్దాం. సో మనకు డోర్ ఏమొద్దు ఇక్కడ, జస్ట్ ఉండండి ఇట్లా. సో మన దగ్గర బ్యారెల్సే ఉన్నాయి కానీ చెస్ట్స్ ఏం లేవు. సో చెస్ట్ ఎట్లా చేయాలి రెసిపీ కూడా తెలియదు నాకు. చెస్ట్ సర్చ్ చేయాలి ఇక. జస్ట్ నీకోసం లేదు సర్చ్ ఇంట్లో. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ అవి మేము ఉపయోగపడతాయో అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో ఇంట్లోకి వెళ్ళి మనకు రెసిపీ దొరికేస్తుంది. ఓ డైమండ్ చెస్ట్ ప్లేట్. మన దగ్గర ఇంకా ఐరనే లేదు. నాకు ఇప్పుడు తెలిసింది చెస్ట్ మనం చేయొచ్చు ఇలా. నేను ఇప్పటిదాకా నా ఇన్వెంటరీ ఇలా సర్చ్ చేసినాను. సో ట్రాపర్ చెస్ట్, ఇది ఎండర్ చెస్ట్, ఇది మన చెస్ట్. సో మనకి కావాలి 1 2 3 4 5 6 7 8 కావాలి. మన దగ్గర కమీయే లేవు. కట్ 15. సర్చ్ కోయి 2 చెస్ట్ దొరికినాయి. ఇది తీసేద్దాం. ఓకే 1 చేస్తా. ఓకే మనం ఇంకా చేద్దాం. ఓకే ఇలా చేయాలి. కట్. ఓకే నా దగ్గర అయినా ఇప్పుడు 4 చెస్ట్ మనం సపరేట్ రూమ్లో పెట్టుకుందాం. సో ఇది తీసేద్దాం. సో ఈ బెడ్ కూడా తీసేసి ఒక కొత్త దగ్గర పెడతాం. జస్ట్ మిడిల్ సెంటర్లో పెడతాం. సో ఇక్కడ ఒకటి లార్జ్ చెస్ట్ అని, ఇక్కడ ఒకటి మనకు అవసరమైన సామాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ మన దగ్గర బెడ్ ఉంది. రెడ్ బెడ్ వేసుకున్నాను నేను నాకు వచ్చినట్టు. సో ఈ మధ్యలో పెడదాం. సో అంత మంచిగా ఇది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఓకే ఒకటి చాలు మనకు. ఇందులో మన సామాన్లు. సో రాత్రి అయింది, నిద్రపోదాం. సో ఇప్పుడు మనం చేయబోతున్నాం కొంచెం ఎక్స్ప్లోరింగ్. మీకు లాస్ట్ టైం చూసుంటారు నేను
ఒక విలేజర్ అవుట్ పోస్ట్ లాంటిది చూసినాను. సో ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో మనకి వుడెన్ యాక్స్ వద్దు, స్టోన్ యాక్స్ తీసుకుందాం. సో నా దగ్గర స్టోన్ యాక్స్ స్టోన్స్ లేనట్టు. ఓ షిట్, స్టోన్ లేనట్టుంది. లేదు నా బ్యారెల్. ఓ 35 స్టాక్ ఉంది నా దగ్గర. క్రాఫ్టింగ్ టేబుల్. సో నా దగ్గర రెసిపీ తెలుసు, ఇక్కడ ఒకటి పెట్టాలి. ఓకే, ఒకటి ఇడ స్టోన్ యాక్స్. సో మనం వెళ్ళబోతున్నాం విలేజర్ అవుట్ పోస్ట్. లాస్ట్ టైం ఇటు సైడ్ వెళ్ళాం కదా నేను. సో ఇటు సైడ్ నాకు దొరికేది. నాకు ఇంకా నా దగ్గర ఇప్పుడు సగమే ఉందా. నాకు ఇంకా లెగిన్స్ లేవు. లెగిన్స్ ఉంటే బాగుంటుండే. ఓ టార్చర్ తీసుకోదాం. ఓ ఏ విలేజర్, ఏ తు నోవిస్, ఏ యూ హ్యాడ్ టు నో 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 కార్టోగ్రాఫర్. ఏ అరే ఓకే, ఏ నోవిస్ లెవెల్ 1. ఇంకో విలేజర్ బీడ్ किधर गया? ओ కొత్త ఊరు అయ్యో వీళ్ళు. ఓ కొత్త విలేజర్ వచ్చారు. నాకు తెలియదు, నాకు తెలియదు కొత్త విలేజ్ వచ్చి మన నావేజ్గా బ్రీడింగ్ చేసినట్టుండు. ఏ బాయ్ కాకా లేదు హూ లేదా నువ్వు అంబ్రెల్లా ఇస్తున్నావు. నేను లెవెల్ 2 వేసేసారు కానీ వాడు ఇంకా అంటే ఐరన్ కాలం స్పాన్ అవ్వాలి. బాయ్ మీరు నావిస్ చలి. సో మనం ఇప్పుడు వెళ్దాం విలేజర్ అవుట్ పోస్ట్కి. సో నేను మీ దగ్గర నింజా టెక్నిక్ చూపిస్తా. ఎస్, దిస్ ఈజ్ మై నింజా టెక్నిక్ ఆఫ్ క్రాఫ్ట్స్మ్యాన్. సో నేను నరుటో చూస్తాను ఎక్కువ, అలాగే కొంచెం చూస్తూ నేర్చుకున్నా. సో ఇదే నా నింజా టెక్నిక్. సో ఇదే నా నింజా టెక్నిక్. సో మీరు కూడా నా అంటే నింజా టెక్నిక్ నేర్చుకోవాలంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నింజా టెక్నిక్స్ అని టైప్ చేయండి. సో ఈ వీడియో చాలా సేపు ఉంటుంది. సో నేను అటు సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఉంది, ఇక్కడ ఒక ఉంటుంది అని ఏం దొరకలేదు నాకు లాస్ట్ టైం. సో ఇక్కడ సైడే ఉంటుంది. యస్ ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఎక్కడ సైడ్ ఉంటుంది విలేజర్ అవుట్ పోస్ట్. యస్ దొరికింది. ఎస్ ఓ నేను స్వాడ్ తెచ్చుకోలేను, అలా విలేజర్స్ ఉంటారేమో. సో ఇంకా కాకాషి ఉండి కాకాషితో ఎవరు గొడవ లేదు, ఎందుకంటే నేను నింజా టెక్నిక్స్. సరే ఎల్వి కావు. లాస్ట్ నేను చిన్నప్పుడు నింజాతో ఎక్కువ చూస్తుండే, అందుకని చాలా నింజా టెక్నిక్ ఉంటుండే. సో వచ్చేసినాం కదా, ఎవడన్నా చంపుతాడేమో నా భయం. రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నా కానీ ఇన్ని అనం సామాన్లు ఉన్నాయి నా దగ్గర. సో భయం లేదు. ఇదేం సౌండ్? మీరు ఐటమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి పిల్లజర్స్ డిన్నర్ చేస్తాను. ఓ వావ్, పిల్లజర్స్ లేరు.
జస్ట్ ఓ చాలా సామాన్. టార్చ్ వెరీ 46 టార్చెస్ ఉన్నాయి. ఇంత పెద్ద అవుట్ పోస్ట్ పెట్టుకొని వీడ కూడా ఒక చెస్ట్ ఉంది. సో ఓ డైమండ్స్ లెదర్ ఆర్ కొన్ని పొటాటోస్ అనే దొరికినాయి. ఓకే ఓ ఐరన్. వా ఐరన్ దొరికింది. ఐరన్ ఒక పాయిజనస్ పొటాటో. ఓ క్రాస్ బో దొరికింది. లీడ్ యారోస్ కూడా దొరికినాయి. స్ట్రింగ్ దొరికింది. గోల్డ్ పొటాటో. వావ్ ఇంట్లో అరే ఓకే పొటాటోస్ దొరికినాయి. దీన్ని బేక్ చేసుకొని తిందాం. ఇంకా మనం నా ఇన్వెంటరీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఓ ఇంకా పైన కొనికి లేదమ్మా. ఓ నేను చాలాసార్లు చూస్తాను మైండ్ క్రాఫ్ట్లో దారి పైన ఈ ట్రాప్ డోర్ దీని ఖరాబ్ చేస్తున్నాయి. ముందే నా ఇన్వెంటరీ మొత్తం ఫుల్ అయింది. సో దారి ఇచ్చాడో ఉంటుంది. ప్లీజ్ అక్కడ విలేజెస్ ఎవరు ఉండకూడదు. దేవుడా నువ్వు ఉన్నావు. యూ మై గాడ్. అరే యార్ ఓకే ఆడుకోరు. ఇక్కడ ఒక్క వీళ్ళు తిరగలేదు. ఓ విలేజెస్ లేడు. సో మీరు అనుకుంటున్నారు మన పీస్ఫుల్ మోడ్లో ఉన్నాను. మీకు చూపిస్తాము సెట్టింగ్స్. సో నార్మల్ మోడ్లోనే ఉన్నాను. సో నేను నార్మల్ మోడ్లోనే ఉన్నాను కదా. సో ఇక్కడ చైన్ ఉన్నాయి ఎక్కువ. నేను బెడ్ తెచ్చుకోలేను, రాత్రి కాబోతుంది. ఓకే సో వావ్ ఓ డైమండ్ లెగిన్స్ ఉన్నాయి. సూపర్ దొరికినాయి. కానీ ఇన్వెంటరీ మొత్తం ఫుల్ ఉంది. ఓ వావ్ షీల్డ్ దొరికింది గైస్. షీల్డ్ ఓకే. సో నేను నాకు అవసరం లేని సామాన్లన్నీ పెట్టుకుందాం ఇలా. సో నాకు అవసరం లేనిది అనవసరమే. సో ఇది వద్దు. ఇది హీలింగ్. వావ్ ఇది ఒక్కటి నాకు ఓకే. దీంట్లో పెట్టేసుకుందాం. 32 అవుతాయి. ఈ ట్రాప్ డోర్ వద్దు నాకు. ఇది చేసుకోవచ్చు అండి. స్టైల్ నాకు వద్దు ఉన్నది కదా. స్టాక్ ఉన్నాయి. ఓ ఓకే ఇది అవసరం వస్తుంది ఏమో. నీ దగ్గర క్రాస్ బో 2 ఉన్నాయి. ఓకే సో డైమండ్ దొరికింది. నాకు అవసరం లేని కంపాస్ దొరికింది. నాకు లెగిన్స్ కావాలి. 2 లెగిన్స్ ఉన్నాయి. చెస్ట్ ప్లేట్ ఉంది. ఓకే నా దగ్గర లెగిన్స్ దొరికినాయి కాబట్టి చడ్డీ మనం వేసుకుందాం. సగం పూర్తయింది. ఓకే సో కొన్ని బోస్ ఉన్నాయి. ఆరోస్ ఉన్నాయి. ఒక బో దొరికింది. ఒక క్లాక్ ఐటమ్ ఫ్రేమ్ కూడా ఉంది కాబట్టి తీసుకుపోదాం. ఓకే ఈ చెస్ట్ షీల్డ్ దొరికింది. నాకు అవసరం లేని సామాన్లు అన్నీ ఇలా పెట్టేద్దాం. నాకు అన్ని ఊళ్ళు నాకు అవసరం లేదే. పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? వావ్ స్పై గ్లాసెస్. స్పై గ్లాసెస్ దొరికినాయి. వావ్ స్పై గ్లాసెస్ సూపర్బ్. ఓ ఇక్కడ కలిసి నేను అంతా చూడొచ్చు. ఇక నా విలేజ్ ప్రొటెక్షన్ నేనే. సో రాత్రి అయింది, దగ్గర బెడ్లు కూడా లేదు. సో మనం చేయొచ్చు ఇప్పుడు మన నింజా
టెక్నిక్. సో 3, 2, 1. ఎస్, దిస్ ఈజ్ మై నింజా టెక్నిక్. సో ఇప్పుడు నేను పండుకోబోతున్నాను. బిష నాకు డ్యామేజ్ పడలేదు. సో మనం వెళ్తున్నాం. సో నా అంగర్ బాగా కూడా తక్కువ ఉంది. పొద్దున్న తిందాం. చాట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాను? ఇక్కడ దోస్తులు ఎవరు లేరు. సో చాలా దొరికినాయి నాకు స్పై గ్లాసెస్ దొరికినాయి. వాట్స్ దాట్? 90 మీద ఇడున్నావు. కొట్టరా, ఇలా దమ్ముంటే కొట్టు. కొట్టు, దమ్ముంటే కొట్టు. దమ్ము ధైర్యం ఏది ఉంటే కొట్టు. కొట్టురా, కొట్టు. అట్లా ఉంటుందిరా మనతోటి. సో నేను ఆర్మర్ స్టాండ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని సర్చ్ చేసిద్దాం, ఎందుకంటే నాకు ఎక్కువ రెసిపీ తెలియదు. ఓకే, ఆర్మర్ స్టాండ్కి మనకు కావాలి ఒక స్టోన్ స్లాబ్. అది మన దగ్గర ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్మూత్ స్టోన్ స్లాబ్. ఇక్కడ నా దగ్గర చాలా ఉన్నాయి స్టోన్. సో మనం స్టోన్ని బేక్ చేద్దాం, ఉడికియాలి. దట్స్ రైట్. నా దగ్గర కోల్ నేను బ్యారెల్ వేసినట్టునా? అరే ఏ బ్యారెల్ రా? ఓకే లేద్దాం. సో నా దగ్గర ఉన్నాయి ఈ ల్యాంటర్ని నేను ఇక్కడ మధ్యలో పెడతాను. కట్. దాట్స్ సో స్లాబ్. నాకు తెలుసు ఎట్లా చేయాలో అని. బీకన్కి మనకు కావాలి నిదర్ స్టార్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. గాస్టియర్. ఓకే, హోపర్. ఓకే, చాలా వస్తువులు ఉన్నాయి భూమి. ఓకే 4 అయినాయి. సో ఈ కోల్ సరిపోతలేవు, మనం ఇదే పెడదాం. స్లాబ్ ఎట్లా వేస్తారో నాకు నిజంగా తెలియదు. సో ఇక్కడ ఉంటాయి కదా స్మూత్ స్టోన్ స్లాబ్ ఎట్లా వేస్తారు? ఫస్ట్ అయితే మనం పెట్టుకుందాం. ఫస్ట్ స్మూత్ స్టోన్ స్లాబ్ ఎట్లా వేస్తారా? నో స్టోన్ స్లాబ్ ఎట్లా వేస్తారో అద్దెలో నాకు మీన్స్ కొంచెం తేడా మేడం మాట్లాడుతున్నా. స్మూత్ స్టోన్ ఎట్లా వేస్తారో అద్దెలో నాకు. అరే స్మూత్ స్టోన్ ఏది? సో స్మూత్. స్మూత్ దొరకట్లేదు. ఇప్పుడు పాలిష్ అండ్ ఓకే పాలిష్డ్ అండ్ స్టైంట్ అంటే అది నా టెంపరీ హౌస్లు ఉన్నాయి. సో టెంపరీ హౌస్లు ఉన్నాయి కూడా తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి.